ఇరాన్ ఖతర్ పైన చేసిన దాడుల ఇంపాక్ట్ ప్రతి ఒక్కరి వంట ఇంట్లల్లో, హోటల్, రెస్టారెంట్, కిచెన్లలో కనిపిస్తుంది. ఎందుకు తెలుసా? ఎల్పిజి గ్యాస్ సిలిండర్ రేటు ప్రభుత్వం పెంచడంతో పాటు కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొని వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇదివరకు మేము బుక్ చేసేసుకున్నాం, వారం రోజులకి ఇంటికి వచ్చేస్తుంది, లేదు ఆ డీలర్తో మాట్లాడితే ఇంకో కొంచెం తొందరగా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా మీరు మర్చిపోండి. ఆ గ్యాస్ సిలిండర్ రావడానికి ఇంకెక్కువ టైమే పడుతుంది. మినిమం 30 రోజులు, అంటే నెల రోజులుగా వెయిట్ చేయక తప్పదు. అండ్ రేట్లు కూడా పెరిగినాయి. అండ్ దీనికి కారణం ఏంటి అంటే యుద్ధం సంబంధించిన వాతావరణం. అండ్ దాంతోపాటు మెయిన్గా ఖతర్ నుంచి అండ్ వెస్టర్న్ కంట్రీస్ నుంచి మనం ఉత్పత్తి చేసుకునే చమురు అండ్ దాంతోపాటు గ్యాస్ సంబంధించిన నిల్వలు. ఇదొక కారణం అయితే, ఇంకొకటి మా దగ్గర ఉన్న నిల్వలు 2 వారాలకు మాత్రమే సరిపోతే, అందుకనే రూల్ అండ్ రెగ్యులేషన్స్ కఠినంగా తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక దీని ఇంపాక్ట్ తోటి కిచెన్లోకి పోయిన తర్వాత పొద్దున్నే స్టార్ట్ చేయి పొయ్యి వెలిగించే కాడ నుంచి షురు అయిన కథ రాత్రి పడుకునే వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో పొయ్యి వెలిగించింది ఏ ఇంట్లో ఏ పని కాదు. అండ్ గ్యాస్ సిలిండర్ ఒక్క రోజు 2 రోజులు లేట్ వస్తే ఇక నరకయాతన. ఫుడ్ డెలివరీ యాప్లలో పెట్టుకోవాలి, లేదంటే ఈ అక్కనో ఆ అక్కనో కొంచెం ఛాయ్ వేడి చేస్తారా, కొంచెం అన్నం వండిస్తారా అని అడిగే పరిస్థితి. ఇక ఇప్పుడు 1-2 రోజులు కాదు, అట్లాంటి అడిగే పరిస్థితి నెల రోజుల వరకు ఎదురు చూడాలి. కేవలం 8 రోజుల వార్ ఇంపాక్టే మన పైన ఇంతగా కనిపిస్తుంది. అయితే కొత్తగా వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది, అండ్ ఎల్పిజి రేట్ ఎంత పెరిగింది అనేది చూద్దాం. అయితే ఇప్పటి వరకు మనం గ్యాస్ డైరెక్ట్గా బుక్ చేసుకుంటుంటాం, కేవైసీ ఎప్పుడో ఒకసారి వాళ్ళు అడిగినప్పుడు చేస్తుంటాం, లేదంటే ప్రభుత్వం ఏదైనా కేవైసీ అండ్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలన్నప్పుడు చేస్తాం. కానీ ఇప్పుడు యుద్ధం ఇంపాక్ట్ తోటి ఫస్ట్ ఉన్న వాళ్ళందరూ కేవైసీ చేసుకుంటేనే మీరు బుక్ చేసుకున్న గ్యాస్, ఆల్రెడీ బుక్ చేసిన గ్యాస్ మీ ఇంటికి రావాలన్నా కానీ ఖచ్చితంగా ఇప్పుడు కేవైసీ చేయాలి. ఇక నో మోర్ ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ అదే. ఫస్ట్ మనం మస్ట్ అండ్ షుడ్గా పాటించాల్సింది కూడా అది. కేవైసీ మీ ఇంటికి వచ్చి కొంతమంది చేస్తున్నారు. ఇక రాని వాళ్ళు మనమే గ్యాస్ బుకింగ్ ఎట్లయితే చేసుకుంటామో అట్లే ఖచ్చితంగా ఏజెన్సీ దగ్గరికి పోయి ఇప్పుడు చేయాల్సిన పని కార్యక్రమం ఏంది అంటే ముందుగా కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు గ్యాస్ మనం బుక్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నారు ఏజెన్సీలు. ఎందుకంటే కేంద్రం వాళ్ళకి తీసుకొచ్చిన రూల్ అండ్ రెగ్యులేషన్ మస్ట్గా పాటించక తప్పదు ఇప్పుడు వాళ్ళు. సో ఆ తర్వాత గ్యాస్ బుక్ చేసుకోవాలి. సో ఇక్కడ డొమెస్టిక్ పర్పస్, కమర్షియల్ పర్పస్ 2 గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు వేరే, వాటి రేట్లు వేరే, బుకింగ్ అండ్ డెలివరీకి ఉండే టైం కూడా వేరే. సో అట్లా డొమెస్టిక్ పర్పస్ అంటే మనం ఇంట్లలో ఉపయోగించుకునే గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా, అది ఇది వరకు మనం బుక్ చేసుకున్నాం అనుకో, వారం లేట్ వస్తేనే ఇక ఆ డిస్ట్రిబ్యూటర్ని, డీలర్ని ఏగబడేసే పరిస్థితి. గుస్సయ్యే ఏజెన్సీ దగ్గర పోయి లొల్లి కూడా పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు అది లొల్లి పెట్టుకునే ముందు ఆలోచించాలి. ఎందుకంటే ఆడ కూడా గ్యాస్ సిలిండర్ల నిల్వ తక్కువ ఉంటుందని చెప్పేసి చాలా తక్కువగా సేల్ అనేది చేస్తున్నారు, చాలా తక్కువ డెలివరీ అనేది చేస్తున్నారు. అందుకని ఇక కస్టమర్లకి, డీలర్లకి, ఏజెన్సీలకి లొల్లి పంచాదు ఉండొద్దని ఈడ కూడా ఒక కొత్త రూల్ తీసుకొని వచ్చింది కేంద్రం. సో ఇది వరకు మనం బుక్ చేసుకున్న తర్వాత 21 డేస్ లోపు డెలివరీ ఇవ్వాలి. మనం వారమే ఆగం 21 రోజులు ఏమవుతామని అనుకుంటారు కదా, ఆ 21 రోజులు కాస్త ఇప్పుడు 35 రోజులు కంటిన్యూ అవుతుంది. సో 35 రోజులు అంటే నెల పైన 5 రోజుల వరకు వెయిట్ చేయాలి. ఆ నెల 5 రోజుల లోపు ఆ ఏజెన్సీ మన గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకోవాలి. సో అందుకనే చాలామంది 2 సిలిండర్స్ మెయింటైన్ చేస్తుంటారు. అండ్ దాంతోపాటు ఒక సిలిండర్ అయిపోయినా ఇంకొక సిలిండర్ పెట్టుకుంటారు. అయితే ఇక్కడ అందుకనే డబుల్ సిలిండర్ ఉండే వాళ్ళకి 35 డేస్ ఇస్తున్నారు. కానీ పాపం ఒకే సింగిల్ సిలిండర్ ఉండి వాళ్ళు 35 రోజులు, నెల రోజుల పాటు వండుకోకుండా తినకుండా ఉండరు, బయట తీసుకొని వాళ్ళ ఖర్చు. సో అందుకని అట్లా సింగిల్ సిలిండర్ ఉండే వాళ్ళకి సేమ్ గతంలో ఏదైతే 21 డేస్ ఆఫ్ ఉంటుందో, సో ఆ 21 డేస్ బుకింగ్ డెలివరీ టైంని హ్యాస్టీస్ అట్లే ఉంచింది కేంద్రం. ఇక కమర్షియల్ వాళ్ళకి సంబంధించి సిలిండర్ రేటు పెరిగింది. ఇక్కడ డొమెస్టిక్ పర్పస్ వాళ్ళకి 60 రూపాయలు పెంచింది. ఆ తర్వాత ఇక రౌండ్ ఫిగర్గా మనకి ఈ ఛార్జ్ అని ఆ ఛార్జ్ అని మేము సిలిండర్ తీసుకొని వచ్చి వేసినామని మట్టంగా 1000 రూపాయలు వసూలు చేస్తారనమాట. 1000 రూపాయలు అయింది ఇప్పుడు గ్యాస్ సిలిండర్. అండ్ దాంతోపాటు ఇక కమర్షియల్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఇక కమర్షియల్లో పెద్ద పెద్ద రెస్టారెంట్స్, హోటల్ గురించే కాదు, చిన్న వ్యాపారులు అండ్ బజ్జీలు వేసేటోళ్ళు కావచ్చు, శనగలు వేయించేటోళ్ళు కావచ్చు, ఇట్లా ఫుట్పాత్ పైన పెట్టుకొని చిన్నగా బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఈ కమర్షియల్ సిలిండర్స్ యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే అంత క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా వస్తుంది, అండ్ ఎవరిని అడగకుండానే బుక్ చేసుకుంటే గ్యాస్ అయినా మనకి తెచ్చిస్తాడు ఏజెన్సీతోనే. సో ఇప్పుడు వాటి రేటు కూడా పెరిగింది. సో గతంలో ఉండే రేటుకి ఇప్పటికీ 115 రూపాయలు కమర్షియల్ సిలిండర్ పైన పెరిగింది. అంటే 2235 రూపాయలు కమర్షియల్ సిలిండర్ ఇప్పుడు పలుకుతుంది. అయితే అప్పట్లాగా ఏజెంట్కి ఫోన్ చేయగానే తెచ్చేసుడు, బ్లాక్లో అమ్ముడో ఇట్లాంటి కథలు ఏవి నడవవు. ఎందుకంటే ఇప్పుడు దానికి సంబంధించిన చాలా స్ట్రిక్ట్ రూల్ అమల్లోకి వచ్చింది. సో అందుకనే బుక్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా 21 డేస్ వెయిట్ చేయాలి. అయితే కమర్షియల్ సిలిండర్కి సంబంధించి గతంలో బుక్ చేసిన తర్వాత డెలివరీ టైం 15 రోజులు ఉండేది. కానీ ఇప్పుడు దానికి సంబంధించింది కూడా కాస్త
డేస్ కేంద్రం పెంచుతూ వచ్చింది. సో ఇట్లా రేట్లు పెరిగినాయి అండ్ ది కేవైసీ మస్ట్ అండ్ షుడ్ అయింది అండ్ దాంతోపాటు బుకింగ్ అండ్ డెలివరీ డేట్స్ కూడా డ్యూరేషన్ అనేది పెరిగింది. ఇక ఇవి తెలుసుకోకుండా మనం ఏజెన్సీ దగ్గర పోయి గొడవ పెట్టుకున్నా లేదంటే పదే డెలివరీ వాళ్ళకి ఫోన్ చేసినా గ్యాస్ మన చేతికి వచ్చే అవకాశం చాలా తక్కువ. సో అక్కడ యుద్ధం ఇంపాక్ట్ ఇక్కడ మన ఇంట్లో ఉండే వంటగదుల్లో అండ్ దాంతోపాటు రెస్టారెంట్ కిచెన్లలో కూడా పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. అయితే ఈ యుద్ధం కంప్లీట్గా 7 రోజులు అయితేనే ఎట్లుంది, కానీ ఇంకా యుద్ధం కొనసాగుతుంది. ఇక నెక్స్ట్ ఇరాన్ తర్వాత క్యూబా పైన దాడి చేస్తామని ట్రంప్ చెప్తుంటే ఇంకా ఈ నిల్వల పరిస్థితి ఏంది అని అందరూ కూడా ఆందోళన చెందే పరిస్థితి. అందుకనే ఒక 2 వారాల వరకు నిల్వలు ఉన్నప్పటికీ మిగతా ఆస్ట్రేలియా కావచ్చు కెనడా తోటి కూడా ఒప్పందాలు చేసుకుంటున్నారు. యూఏఈకి సంబంధించి ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్నారు. సో అక్కడ వార్ ఇంపాక్ట్ లేదు కాబట్టి ఇది మళ్ళీ సజావుగా సాగడానికి కాస్త టైం పడుతుంది. సో నెలల తరబడి ఈ ఇబ్బందులు మనకు లేకున్నా వారాల తరబడి మాత్రం ఖచ్చితంగా ఈ ఇబ్బందిని బేర్ చేయాల్సిందే.